కర్నూలు జిల్లాలో ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్విస్ట్ మొదలైంది. ఆలూరు నియోజకవర్గంలో టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ రేసులో తానున్నానంటూ అమెరికా నుంచి మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీరజారెడ్డి కూతురు హిమవర్షిని రెడ్డి ఓ వీడియో విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడుదల చేసిన వీడియోలో హిమవర్షిని భావోద్వేగానికి గురైంది. తన తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం ఆలూరు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించారని సీఎం జగన్ను కోరుతూ వీడియో విడుదల చేసింది. అయితే ఇప్పటికే వైసీపీ అధిష్టానం చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షి, కపట్రాల బుజ్జమ్మల పేర్లను పరిశీలిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం ఈ ఒక్కసారి తనకే టికెట్ కేటాయించాలంటూ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అని ప్రజల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. నా వెల్ విషర్స్, అభిమానులు, మా కుటుంబానికి చాలా దగ్గరైన వాళ్ళందరూ టికెట్ వచ్చేసిందంట కదా, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాము అనేసి చాలా సంతోషంగా అనిపించింది. టికెట్ గురించి పక్కన పెడితే అంతమంది అభిమానులు, మా కుటుంబం చేసిన అన్ని కార్యక్రమాలు అంత మంచి చూసి ఇప్పుడు నన్ను కావాలనుకుంటున్నారు. ఇంకా దేనికి కాదు, ఓన్లీ మా కుటుంబం వస్తే నేను ఒక ప్రజానేతగా ఎదుగుతాను అని వాళ్ళకి తెలుసు. ప్రజల కోసమే పనిచేస్తుంది మా కుటుంబం అని తెలుసు. అందుకే వాళ్ళందరూ నన్ను కోరుకుంటున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. మా అమ్మా నాన్న ఆశయాలని ముందుకు తీసుకెళ్లటానికి మాత్రమే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే యుఎస్ వదిలి రావటానికి నాకు ఒక రీజన్ లేదు. కాకపోతే మా అమ్మా నాన్నని మర్చిపోకూడదు. మా అమ్మా నాన్న చెయ్యాలనుకున్న చాలా చాలా పనులు చిరస్థాయిగా ఉండిపోవాలి ప్రజల మనసులో. అంతే మా కుటుంబాన్ని అభిమానించిన, మాతో నడిచిన, మాతో నడవబోయే ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటాము. మమ్మల్ని నమ్ముకోనున్న వాళ్ళకి మేము అండగా ఉంటాము. దేవుడు కరుణించి, జగనన్న కరుణించి, మా అమ్మా నాన్న దీవెనలతో కానీ నాకు టికెట్ ఖరారైతే తప్పకుండా ఇంకా ఆలూరు ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా వారి సమస్యలని దగ్గరుండి తీరుస్తానని మా అమ్మా నాన్న సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. అన్ని జిల్లాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక్కసారి వైఎస్ఆర్ ప్రభంజనం ఎగిరింది. 24 ఎన్నికల్లో కూడా మరొకసారి గుణపాఠం తెలుగుదేశంకి భూస్థాపన అయ్యే పరిస్థితి దగ్గరలో ఉండదని చెప్పేసి నేను చెప్పగలను. అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని జిల్లాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక్కసారి వైఎస్ఆర్ ప్రభంజనం ఎగిరింది. 24 ఎన్నికల్లో కూడా మరొకసారి గుణపాఠం తెలుగుదేశంకి భూస్థాపన అయ్యే పరిస్థితి దగ్గరలో ఉండదని చెప్పేసి నేను చెప్పగలను. అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని జిల్లాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక్కసారి వైఎస్ఆర్ ప్రభంజనం ఎగిరింది. 24 ఎన్నికల్లో కూడా మరొకసారి గుణపాఠం తెలుగుదేశంకి భూస్థాపన అయ్యే పరిస్థితి దగ్గరలో ఉండదని చెప్పేసి నేను చెప్పగలను. అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని జిల్లాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక్కసారి వైఎస్ఆర్ ప్రభంజనం ఎగిరింది. 24 ఎన్నికల్లో కూడా మరొకసారి గుణపాఠం తెలుగుదేశంకి భూస్థాపన అయ్యే పరిస్థితి దగ్గరలో ఉండదని చెప్పేసి నేను చెప్పగలను. అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని జిల్లాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక్కసారి వైఎస్ఆర్ ప్రభంజనం ఎగిరింది. 24 ఎన్నికల్లో కూడా మరొకసారి గుణపాఠం తెలుగుదేశంకి భూస్థాపన. కర్నూలు జిల్లాలో ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్విస్ట్ మొదలైంది.
ఆలూరు నియోజకవర్గంలో టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ రేసులో తానున్నానంటూ అమెరికా నుంచి మాజీ ఎమ్మెల్యే పాటిల్ నీర్జారెడ్డి కూతురు హిమవర్షిణి రెడ్డి ఓ వీడియోనైతే విడుదల చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడుదల చేసిన వీడియోలో హిమవర్షిణి భావోద్వేగానికి గురైంది. తన తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం ఆలూరు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించారని సీఎం జగన్ ను కోరుతూ కూడా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికే వైసీపీ అధిష్టానం చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షి అలాగే కపట్టాల బుజ్జమ్మల పేర్లనైతే పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం ఈ ఒక్కసారి తనకే టికెట్ కేటాయించాలంటూ కూడా ఆయన ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోందని ప్రజలైతే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణ, ఆలూరు వైసీపీ నేతల్లో అయితే హడావిడి కనిపిస్తుంది. టికెట్ రేస్ లో నేతలైతే పోటీ పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఏంటి? ఇప్పుడు కర్నూలు జిల్లా విషయానికి వస్తే ప్రధానంగా ఆలూరు నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మీద మొత్తం కర్నూలు జిల్లా అంతా ఫోకస్ అయింది. ఇదే నేపథ్యంలో గత కొద్ది రోజులుగా గుమ్మనూరు జయరాం పనితీరుపై కూడా కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటీవల కపటాల బొజ్జమ్మను కూడా ఆలూరు నియోజకవర్గంలో సంచరించి ప్రచారం చేసుకోమని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కపటాల బొజ్జమ్మ కూడా ఆలూరు నియోజకవర్గం ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఇదే నేపథ్యంలో గుమ్మనూరు జయరాం కూడా తన కాదని బొజ్జమ్మ డైరెక్ట్ గా వైసీపీ అధిష్టానం నుంచే తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలుగా తీసుకుంటానని చెప్పుకుంటున్నప్పటికీ ఇంతవరకు ఆలూరు నియోజకవర్గానికి ఎవరిని ఇన్ఛార్జ్ గా కేటాయించలేదు. ప్రస్తుతం గుమ్మనూరు జయరాం కూడా ఆలూరు నియోజకవర్గం నుంచి ఇది ఒక్కసారి తనకు అవకాశం కేటాయించాలని చెప్పి అధిష్టానం వద్ద తాను కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో చిప్పగిరి డిప్యూటీసీ విరూపాక్షి కూడా తాను కూడా ఇంటర్నెట్ సర్వే ఉందని, తాను కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని, తాను కూడా టికెట్ రేస్ లో అవుతానని చిప్పగిరి డిప్యూటీసీ విరూపాక్షి కూడా పదే పదే కార్యకర్తలకు చెప్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం వీరంతా కాకుండా ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి కుమార్తె హిమవర్షిణి రెడ్డి ఇటీవల గత 2 రోజుల క్రితమే సోషల్ మీడియా వాట్సాప్ ద్వారా తన వీడియో విడుదల చేసింది. తన కార్యకర్తలందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ తాను కూడా పోటీలో ఉన్నానని, జగనన్న ఆదేశిస్తే ఆలూరు నియోజకవర్గం తన వంతు పోటీ చేస్తానని తన తండ్రి పట్టుకొండ మాజీ ఎమ్మెల్యే పాటిల్ శేషారెడ్డి, తన తల్లి మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి ఆశయ సాధన కోసం తాను కూడా పోటీలో ఉంటానని, ఆలూరు నియోజకవర్గం తన వెంటనే ఉన్నారని, త్వరలో ఆలూరు నియోజకవర్గంలో కలుస్తామని చెప్పి ఆమె అమెరికా నుంచి వాట్సాప్ వీడియో విడుదల చేశారు. దీంతో ఆమె విడుదల చేయడంతో ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎవరికి టికెట్ కేటాయిస్తారు, ఎవరు కేటాయించారనే మీమాంస కూడా ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నెలకొన్నారు. ఎస్ అంటే కృష్ణ, ఒకటి అంటే సిట్టింగ్స్ ను ఆల్రెడీ మారుస్తున్న సంకేతాలు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్లు అందరినీ కూడా జగన్ మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గుమ్మనూరు జయరాం అయితే పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఆయన లాస్ట్ టైం ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ తెరపైకి 2 పేర్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చే నీర్జారెడ్డి కూతురు పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఆమె విన్నపం చేసుకుంటున్నారు. నేనైతే మా తల్లిదండ్రుల ఆశయ సాధనాల కోసం కృషి చేస్తాను, మన్నించి నాకు ఈసారి టికెట్ ఇవ్వాలని కూడా ఆశిస్తున్న నేపథ్యంలో మరి ఏమైనా జగన్ డెసిషన్ మార్చుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా ఏంటి? ప్రస్తుతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము తొలి విడత జాబితాలో 11 మందిని విడుదల చేసింది. తదుపరి జాబితాలో జాబితాలో కూడా 27 మంది జాబితా విడుదల చేసింది. ఇందులో కేవలం ఎముగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మాకాని వెంకటేష్ మాత్రమే ఎముగుటూరు నియోజకవర్గ కేటాయిస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఏ నియోజకవర్గాన్ని ఇంతవరకు ఇన్ఛార్జ్ బాధ్యతలు కేటాయించకపోవడంతో ప్రస్తుతం అంతా మీమాంస నెలకొంది. ఇదే నేపథ్యంలో గుమ్మనూరు జయరాం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం తనకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని, తను లేని పక్షంలో తన కుమారుడికి టికెట్ కేటాయించాలని చెప్పి ఆయన అధిష్టానం వద్ద పట్టుబట్టి తెలిసింది. ఈ మేరకు బళ్ళారి శ్రీరాముల వద్ద కూడా ఈ విషయాన్ని శ్రీరాముల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో తను మాత్రం గుమ్మనూరు జయరాంను మాత్రము కర్నూలు జిల్లా బీసీ కోటా కింద తనను ఎంపీగా పోటీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే తనపై ఒత్తిడి చేస్తున్న విషయం వాస్తవమే. కానీ ఈసారి మాత్రం తన కుమారుడు గాని తనకు గాని ఆలూరు నియోజకవర్గం టికెట్ ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి గుమ్మనూరు వివిధ ప్రముఖుల ద్వారా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.